హలో యూట్యూబ్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీక్ వచ్చి మనకి ట్రేడింగ్ జూలై 21 స్టార్ట్ అవుతుంది. అండ్ 25 వచ్చి ట్రేడింగ్ వీక్ క్లోజ్ అవుతుంది. సో, మన ప్లాన్ ఏంటంటే ఈ వీక్ మనం 28 జూలైకి ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్ మనం సేల్ చేద్దాం. స్ప్రెడ్ వచ్చి అదేం స్ప్రెడ్ చేద్దాం ఏంటన్నది చూద్దాం. సో అది ఈ వీక్లో నేను ఇండియా ట్రావెల్ కూడా చేస్తున్నానండి. సో 21న అంటే రేపు నేను ఒక వీడియో రిలీజ్ చేస్తా ట్రేడ్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ట్రేడ్ ఎగ్జిట్ మోస్ట్లీ 25th లోపే అయిపోతుంది. సో ఆ ట్రేడ్ నేను 22nd ఎగ్జిట్ రేట్ పెట్టేస్తా. సో ఎప్పుడైతే మనకి 10% వస్తుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నమాట. సో మన ప్లాన్ వచ్చి మనం $1,268 నా బ్యాలెన్స్ ఉంది. సో 10% అయ్యేసరికి $1,395 అంటే అప్రాక్సిమేట్లీ ఒక $1,400కి బ్యాలెన్స్ క్లోజ్ అవుతుంది ట్రేడ్ క్లోజ్ అయ్యే టైంకి. సో అది ప్లాను. నెక్స్ట్ వచ్చి సో ఇది బ్యాలెన్స్ చూడడానికి ఈ వీక్ అయ్యేసరికి మనం 1,400 అయ్యేలాగా చేయడం మన టార్గెట్ ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి స్పై చూస్తే ఇప్పుడు మార్కెట్ అవర్స్ అయిన తర్వాత కాబట్టి ఓపెన్ అయిందండి. సో నిన్న ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయ్యే ఫ్రైడే మనకి జూలై 18th 7కి క్లోజ్ అయ్యే టైంకి 629.90 ఉంది కదా. సో వీక్ అంతా చూస్తే మనకి 627 629.5 దాకా వెళ్ళింది హైయెస్ట్. సో ఈ వీక్ వచ్చి 630కి రీచ్ అయిపోతుంది. 630 తర్వాత ఏమన్నా మనకి కిందకి రావచ్చు. అది వచ్చినా ఈ 620 కన్నా కిందకి వెళ్ళదు. సో ఇప్పుడు 620 630 రేంజ్లో పైకి కిందకి స్పై మనకి ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే అప్ ట్రెండ్ ఉండడం వల్ల 630 పైకి వెళ్తుంది తప్ప 620 కిందకి రాదు అని మనకి అన్ని ఇండికేటర్స్ మనకి చెప్తున్నాయి. బట్ మార్కెట్ వాలటాలిటీని బట్టి న్యూస్ని బట్టి ఎటైనా మూవ్ అవ్వచ్చు. అది మన చేతిలో ఎప్పుడూ ఉండదండి. ఈ 620 630 మధ్యలో ట్రేడ్ అవుతుంది కదా. సో ప్లాన్ వచ్చి ఈ వీక్ ప్లాన్ వచ్చి మనం పుట్ క్రెడిట్ స్ప్రెడ్స్ అమ్ముతామండి. దానివల్ల అవి ఎక్స్పైరీ టైంకి వర్త్లెస్ అయిపోయి జీరో అయిపోతాయి. సో మనం అమ్మిన అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ మిగులుతుందన్నమాట. సో ట్రేడ్ పరంగా చూద్దాం. ఇప్పుడు. సో మనం వచ్చి స్పైలో ఎక్స్పైరీ డేట్ 28 అనుకున్నాం కదా. 28 620కి వెళ్ళిపోవచ్చండి మోస్ట్లీ. 620 619కి. సో ఇది మనకి రేపు ఓపెన్ అయ్యే టైంకి ఎంత ఉందో చూద్దాం. సో మోస్ట్లీ $15 నుంచి $20 మధ్యలో మనం ఉంటే అమ్మేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ ఉంటే ఈ రేట్ కొంచెం పెంచుకుంటూ వెళ్తాం. లైక్ 621 620 అలాగా. సో అలా తగ్గించుకుంటూ వస్తాం అన్నమాట. వచ్చి మన క్రెడిట్ ఇప్పుడు ఉండి ఇది $19 ఉంది. అలాగే అట్లీస్ట్ 15 ఉండేలా చూసుకుంటాం. సో దట్ మన ఎగ్జిట్ అయ్యేటప్పుడు మనం క్లోజ్ చేసేటప్పుడు అది అట్లీస్ట్ 5 లోపు మనం క్లోజ్ చేస్తాం అన్నమాట. సో అది ప్లాను. మనం పుట్ క్రెడిట్ స్ప్రెడ్స్ వీక్కి 28కి ఎక్స్పైరీ అయ్యేవి రేపు తీసుకుంటాం అనమాట. సో రేపు మళ్ళీ మెంబర్స్ ఓన్లీ దాంట్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎంట్రీ ట్రేడ్ తీసుకుంటా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.